ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి. ఇటీవల వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగులుతోంది. ఆపరేషన్ కగార్లో మావోయిస్టులు కుదేలవుతున్నారు. ముఖ్యంగా దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేత ప్రక్రియను సక్సెస్ఫుల్గా చేస్తున్నారు భద్రతా బలగాలు. అయితే ఇందులో మహిళా నక్సల్స్ భారీగా మృతి చెందడం ప్రస్తుతం మావోలకు కలకలం రేగుతోంది. ముఖ్యంగా మహిళా నక్సల్స్ను కోల్పోతుండడం మావోయిస్టులకు కోలుకొని ఎదురు దెబ్బగా చెప్పవచ్చు. గతంలో సల్వాజుడుం అకృత్యాలతో ఆదివాసీ మహిళలు మావోయిస్టులో చేరారు. కానీ ఇప్పుడు లొంగుబాటు చర్యలో భాగంగా చాలామంది జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. వారందరికీ కూడా నక్సల్స్ ఏరివేతకు ప్రస్తుతం భద్రతా బలగాలు వినియోగించుకుంటున్నాయి. అటు మరోవైపు మహిళా నక్సల్స్ ఏరివేతలో ముఖ్యంగా ఇటు మహిళా జవాన్లు కమాండర్లు చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో మావోయిస్టుల ఏరివేత ప్రక్రియ చాలా ఈజీగా మారుతోంది భద్రతా బలగాలకు. రైట్, మా కొలీగ్ విజయ్ జన్ అవుతున్నారు. విజయ్, ఇప్పటి వరకు మహిళా మావోయిస్టులు ఎంతమంది చనిపోయారు ఎన్కౌంటర్లో? ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల నిర్మూలన కోసం ఆపరేషన్ కాగర్ పేరిట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్నటువంటి యుద్ధంలో పెద్ద సంఖ్యలో మహిళా మావోయిస్టులు అయితే కన్నుమూస్తా ఉన్నారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్టులను తుదుముట్టిస్తామన్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు దండకారణ్యంలో భారీ ఎత్తున దిగినటువంటి బలగాలు వరుస ఎన్కౌంటర్లతో విరుచుకుపడతా ఉన్నాయి. ఈ క్రమంలో ఆపరేషన్ కాగర్ పేరు ప్రారంభమైనటువంటి 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 303 మంది మావోయిస్టులు చనిపోగా వీరిలో ఏకంగా 102 మంది మహిళలు అయితే ఉన్నారు. మరోవైపు మావోయిస్టుల ఏరివేతకు సైతం దొరికిపోయినటువంటి మావోయిస్టులు మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో మహిళా నక్సల్స్ కూడా వాడుకుంటా ఉన్నారు. దంతేశ్వరి ఫైటర్స్, బస్తర్ ఫైటర్స్ పేరుతో పెద్ద సంఖ్యలో వీళ్ళని నియమించుకున్నటువంటి ఆ మహిళా కమాండోలు ప్రస్తుత ఎన్కౌంటర్ లో కీలక పాత్ర అయితే పోషిస్తా ఉన్నారు. అయితే ఆపరేషన్ కాగర్ మొదలయ్యాక 2024లో 217 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇందులో 80 మంది మహిళా మావోయిస్టులే ఉన్నారు. అయితే 2025లో ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్కౌంటర్లలో 86 మంది మావోయిస్టులు చనిపోగా ఇందులో సుమారుగా 22 మంది వరకు మహిళలు ఉన్నారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే 102 మంది మహిళా మావోయిస్టులు నేలకొరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నెల 9న బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ఏరియాలో జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్లలో 31 మంది మావోయిస్టులు చనిపోగా ఇందులో సుమారుగా 11 మంది మహిళా నక్సలైట్లే ఉన్నారు. అయితే ఈ ఎన్కౌంటర్లలో మహిళా కమాండోస్తే కీలక పాత్ర అని కూడా చెప్పవచ్చు. మహిళా జవాన్లు అబూజ్మడ్ అడవుల్లో 70 కిలోమీటర్లకు పైగా కాలినడకన వెళ్లి మరి స్విమ్మింగ్ లో పాల్గొంటున్నారు. రామ్దాస్, రైట్. అయితే ఈ క్యాంపుల్లో ఆదివాసీ మహిళలపై ఆకృత్యాలు జరిగినాయంటూ కొన్ని నివేదికలు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఏంటా నివేదికలు, ఎవరిచ్చారు, అలాగే ఆ నివేదికల్లో ఏముంది? మహిళలు లేని విప్లవం గెలవబోదు అనేటువంటి నినాదంతో కొన్నేళ్లుగా కూడా మావోయిస్టు పార్టీలు మహిళలను భారీగా అయితే రిక్రూట్ చేసుకుంటా ఉన్నారు. దీనికి తోడు 2005లో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఏర్పడినటువంటి సల్వాజుడంతో పాటు మిజోరాం ఫోర్స్ అలాగే సిఆర్పిఎఫ్ జవాన్లు ఆదివాసీ గ్రామాలపైన మహిళలపైన దాడులు చేయడంతో బాధిత మహిళలు పెద్ద సంఖ్యలో ఉద్యమం వైపు వెళ్లారు. బలగాలు గతంలోని బేస్ క్యాంపుల వద్ద శిబిరాలను ఏర్పాటు చేసేటువంటి ఆదివాసీలను నిర్బంధించారు. క్యాంపుల్లో ఆదివాసీ మహిళలపైన రేపులు సైతం జరిగాయని చెప్పేసి కూడా 2006 జనవరి 11న డాక్టర్ ఇలీనా, అడ్వకేట్ సుధా భరద్వాజ్, జర్నలిస్ట్ వనజతో పాటు రించిన్, సోమా ముఖర్జీ, దేవేంద్ర, శ్రీదేవి, షర్మిలా శంకర్లతో కూడినటువంటి ఒక కమిటీని కూడా ఒక రిపోర్ట్ అయితే అందజేసింది. అయితే ఈ నివేదిక ప్రకారం భద్రతా బలగాలు ఆదివాసీ మహిళలను నిర్బంధించడంతో పాటు వారిపైన లైంగిక వేధింపులకు అలాగే అత్యాచారాలకు పాల్పడేవారు. ఏకంగా 12 మంది బాలికలు గర్భం దాల్చారు, కొంతమందిని మాయం చేశారు. సల్వాజుడం ఆ మనుగడలో ఉన్నటువంటి కాలంలో 34 మంది మహిళల పైన అత్యాచారం జరిగినట్టు కూడా ఆల్ ఇండియా ఉమెన్స్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లు అయితే వెల్లడైంది. సో ఈ ఆకృత్యాల నేపథ్యంలోనే పెద్ద సంఖ్యలో ఆదివాసీ మహిళలు మావోయిస్టుల్లో అయితే చేరారు. దండకారణ్యంలో సుమారుగా 2500 మంది సాయుధ మావోయిస్టులు ఉంటే ఇందులో 1000 మందికి పైగా మహిళా మావోయిస్టులే అని చెప్పేసి కూడా సమాచారం అయితే ఉంది. సో ప్రస్తుతం క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘటన పేరుతో బస్తర్ ప్రాంతంలో విస్తరించినటువంటి మహిళా మావోయిస్టుల పార్టీకి ముందు ఈ యొక్క ముందు భాగంలో అయితే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఎన్కౌంటర్లలో పెద్ద సంఖ్యలో ప్రాణాలు అయితే కోల్పోతా ఉన్నారు. సో మహిళా మావోయిస్టులకు 2020 వరకు కూడా నిత్యం కోడిగుడ్డు, పల్లి పట్టితో పాటు
ఇతర పౌష్టికాహారం అయితే అందజేసేవారు. కానీ తర్వాత మావోయిస్టు పార్టీలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడడంతో మహిళా మావోయిస్టుల పోషకాహారం పైన దృష్టి పెట్టడం అయితే లేదు. దీంతో ఎన్కౌంటర్ల సమయంలో వీరు బలగాలకు ఈజీగా దొరకడం, అలాగే తుపాకీ తూటాలకు బలి కావడం జరుగుతుందని చెప్పేసి కూడా ఎక్స్పర్ట్స్ అయితే చెప్తా ఉన్నారు రామ్దాస్. రైట్. అయితే ఇప్పుడు మరి మహిళా నక్సల్స్ ఏరివేతకు మహిళా జవాన్లు ఏ రకంగా వినియోగించుకుంటున్నారు, ఏ రకంగా వారి కార్యకలాపాలు? దంతెవాడ జిల్లాలో దంతేశ్వరి మాత అంటే ఒక ఆదివాసీలకు ఒక ఆరాధ్య దైవంగా చూస్తా ఉంటారు. అయితే ఆ అమ్మవారి స్ఫూర్తితోనే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మహిళా పోలీసులతో దంతేశ్వరి ఫైటర్స్ పేరుతో మహిళా కమాండోస్ అయితే రిక్రూట్ చేసుకుంది. వీరికి అడవులు, నదులు, వాగులు, అలాగే పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని కాలాల్లో కూడా ఆపరేషన్ నిర్వహించేలాగా కూడా ట్రైనింగ్ అయితే ఇచ్చారు. ఇదే తరహాలో బస్తర్ ఫైటర్స్ పేరుతో కూడా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ ఏదైతే డిఆర్జీ ఉందో దానిలో కూడా మహిళా కమాండోస్ అయితే సైతం వాళ్ళైతే నియమించుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇందులోనూ కూడా లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఎక్కువ సంఖ్యలో నియమించుకుంటున్నారు ఈ యొక్క రెండు ఫైటర్ జెట్స్ లో అయితే దండకారణ్యం పైన పట్టు ఉన్నటువంటి మహిళా జవాన్లను ఇప్పుడు మావోయిస్టుల ఏరువేతలో కూడా ఒక ముఖ్య భూమిక అయితే పోషిస్తా ఉన్నారని చెప్పాలి. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం 2021లో బస్తర్ రీజియన్ లో సుమారుగా 451 మంది మహిళా కమాండోస్ అయితే నియమించుకుంది. అలాగే దంతేశ్వరి లడ్కీ ఫైటర్స్ పేరుతో కూడా సుమారుగా 97 మంది మహిళా కమాండోస్ ను కూడా నియమించగా అందులో మనం చూసుకున్నట్లయితే 37 మంది లొంగిపోయిన మావోయిస్టులు ఉన్నారు. మిగిలిన వారు కూడా మావోయిస్టు ప్రాబల్య గ్రామాల్లోని బాధిత కుటుంబాల నుంచే రిక్రూట్ అయ్యారు. అలాగే ఇంకొక 548 మంది కూడా మహిళా కమాండర్స్ కు ట్రైనింగ్ లో భాగంగా నిత్యం పౌష్టికాహారం అందించి అధునాతన ఆయుధాలతో కూంబింగ్ ఆపరేషన్లు కూడా చేపట్టడం, అలాగే గస్తీ కాయడం వంటివి కూడా నేర్పించారు. దట్టమైనటువంటి అడవుల్లో సైతం వీరి యొక్క ఆపరేషన్లు చేయడంతో కూడా మహిళా కమాండోలు గిట్టా అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది రామ్దాస్. రైట్ ఎస్ థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో లొంగిపోయిన మహిళా నక్సల్స్ని ప్రస్తుతం నక్సల్స్ ఏరివేతలో వినియోగిస్తున్నారు జవాన్లు. మరోవైపు భారీగా మహిళా నక్సల్స్ మృత్యువాత పడుతున్నారు ఎన్కౌంటర్లో. ఆపరేషన్ కగార్లో మహిళా నక్సల్స్ చాలా వరకు కూడా చనిపోతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్గా ప్రస్తుతానికైతే ఇక మావోయిస్టుల ఏరివేత ప్రక్రియలో ఇటు మహిళా జవాన్లను కూడా విస్తృతంగా వినియోగిస్తున్నాయి భద్రతా బలగాలు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.